హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శారీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు శారీ బిజినెస్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఒకవేళ లేదు అంటే ఈ వీడియోలో మీరు మ్యాక్సిమం ఈ శారీ బిజినెస్ గురించి తెలుసుకుంటారు. ఎక్కువ ప్రైస్ తో మనము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవాలి అంటే మినిమం 10,000 తో స్టార్ట్ చేసుకోవాలి, 10 to 20,000 తో. సో మనం శారీ బిజినెస్ చేస్తూ ఉన్న క్రమంలో ఎక్కడ దొరుకుతాయి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో వీటిని మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. సో ఆన్లైన్లో తీసుకుంటే మనం క్లాత్ ఐడెంటిఫికేషన్ చేయలేకపోతాం. కాబట్టి మనం షాప్స్కి వెళ్ళి ఒక 2-3 షాప్స్ 4 మీకు కుదిరితే కొంత టైం అంటూ పెట్టుకొని సో కొన్ని షాప్స్ని మీరు కవర్ చేసి మంచి శారీస్ని మీరు పిక్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు ఫ్యాన్సీ శారీస్ కాకుండా నార్మల్ శారీస్ని ప్రిఫర్ చేస్తూ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో నార్మల్ శారీస్ అంటే లైక్ పూనం శారీస్, ఇంకా ఇలా షిఫాన్ ఇలా ఉంటాయి కదా. సో వాటిని మీరు ముందు స్టార్ట్ చేయండి. సో మనం శారీ బిజినెస్లో ఫస్ట్ క్లాత్ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలి. క్లాత్ ఎలా ఉంటే మనకి కస్టమర్స్ రీచ్ అవుతారు, సాఫ్ట్ క్లాత్ ఇష్టపడతారా. సో ఈ క్లాత్లో వెరైటీస్ ఉంటాయి కదా. సో అలా మనకి కస్టమర్స్ ఏవైతే నచ్చుతారు అనుకుంటామో సో వాటిలో వెరైటీస్ తీసుకోవాలి. అంటే వీటిలో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైసెస్ డిఫరెన్స్ ఉన్న మంచి క్వాలిటీ అయిన శారీస్ని పర్చేజ్ చేసి వాటిని సేల్ చేస్తూ మనం కనుక బిజినెస్ చేస్తే కొన్ని రోజుల్లో అంటే ఫస్ట్ మొదట మనం ఈ బిజినెస్లో క్లిక్ అవ్వలేదు అని అనుకుంటాం. కానీ సో మెల్లగా మనకి మౌత్ పబ్లిసిటీ అంటే ఇక్కడ క్వాలిటీ బాగుంది, ఇక్కడ ప్రైస్ బాగుంది అని ఒకరు తీసుకుంటే ఇద్దరికి, ఇలా 2, 3, 4 ఇలా చెప్పడం వల్ల మనకి ఇంకా మన చుట్టూ సరౌండింగ్స్ అందరికీ తెలిసి సో ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. సో ఇలా మనం కంటిన్యూ చేయొచ్చు. ఇంకా దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే సో ఓపిక చాలా అవసరం. కొందరు చాలా చక్కగా చూస్తారు, కొందరు అలా చూడరు, ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి దాన్ని అలా అని ఇలా అని సో చీరని కొంచెం విప్పి చూడటం అలా చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు మనం విసుకోకుండా జాగ్రత్తగా కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తూ మన బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఈ బిజినెస్లో ఓపిక అనేది చాలా ప్రధానం. చాలా చూసినా కూడా ఒక్కొక్కసారి తీసుకోకపోవచ్చు. కాబట్టి ఓపిక మనం ఉంటే కస్టమర్స్ మన దగ్గరికి బాగా వస్తారు. ఇది చాలా అవసరమైన టిప్. సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు రెగ్యులర్ వేర్స్ అంటే నేను ఫ్యాబ్రిక్ గురించి షిఫాన్, జార్జెట్ ఇలా సో ఈ విధంగా మనం కనుక క్లాత్ని చూసుకొని మంచి క్వాలిటీ అయిన శారీస్ని తీసుకుంటే కనుక మనకి కొంచెం టైం తీసుకున్నా మనం తొందరగానే సక్సెస్ అవ్వగలుగుతాము. అంటే మన సర్కిల్లో ఫ్యాన్సీ శారీసా లేదా పట్టు శారీసా లేదా ఫ్యాన్సీ శారీసా, ఏ శారీస్ సేల్ అవుతాయి అనేది మనం మొదట తెచ్చుకున్న శారీస్ని బట్టి తర్వాత నెక్స్ట్ టైం మన సర్కిల్లో ఏమేమి శారీస్ సేల్ అవుతున్నాయి, వాళ్ళకి ఏవి ఇష్టం అనేది తెలుసుకొని మన బడ్జెట్ చూసుకొని దాన్ని బట్టి కొన్ని శారీస్ని తెచ్చుకుంటూ అవి సేల్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని తెచ్చుకుంటూ అలా మన బిజినెస్ని గ్రో చేసుకోవాలి. సో పట్టు శారీస్ కూడా మెల్లగా
అంటే మీ చుట్టూ ఎలాంటి సారీస్ సేల్ అవుతాయి పట్టు సారీస్ అనేది తెలుసుకొని దాన్ని బట్టి కూడా మీరు పట్టు సారీస్ కూడా యాడ్ చేసి సేల్ చేయవచ్చు. సో శారీ బిజినెస్ లో మనం ఒకేసారి 100 సారీస్ తీసుకొచ్చాం అనుకోండి. సో 100 సారీస్ తెస్తే వాటిల్లో కొన్నింటిని అంటే లైక్ 50 సారీస్ ని పక్కన పెట్టేసి సో 50 సారీస్ ని మనం పెట్టామంటే అవి సేల్ అయిన తర్వాత మిగతావి అవే ప్యాటర్న్స్ లో అవే సారీస్ లో కలర్స్ చేంజ్ గా ఉంటాయి కదా. సో వాటిని మనం 20 ఒకసారి 30 ఒకసారి అలా తీస్తూ ఈ సారీస్ ని యాడ్ చేస్తూ మిగతా సారీస్ ని సేల్ చేసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ అనేవి చూసుకోవాలి. ఎందుకంటే సో కొందరికి కొన్ని నచ్చుతాయి, కొందరికి డిఫరెంట్ గా నచ్చుతాయి. కాబట్టి సో మీకు మీ కస్టమర్స్ ఎలా ఉన్నారనేది చూసుకుని దాన్ని బట్టి మీరు కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి బిజినెస్ లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం క్లాత్ ని క్వాలిటీని చెక్ చేసుకోవడం మనకు తెలియాలి. అలాగే మనకి ఏది మన దగ్గర సేల్ అవుతుందో అది కూడా తెలుసుకోవాలి. సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవి తెలియవు. కాకపోతే 1-2 సార్లు మనం శారీస్ ని పర్చేస్ చేసి సేల్ చేసామంటే మనకు కొంత అవగాహన వస్తుంది. అప్పుడు నెక్స్ట్ టైం మనం చాలా బాగా సేల్ చేసుకోగలుగుతాము. సో మనం శారీస్ తెచ్చుకునేటప్పుడు ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే హోల్సేల్ గా తీసుకోవచ్చు, రీటైల్ గా తీసుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. సో మనం హోల్సేల్ షాప్స్ లో తీసుకుంటే మనకి బెస్ట్. ఎందుకంటే సో అది మనం చూస్తాము, మనకు కావాల్సిన మెటీరియల్ మనకు తెలుస్తుంది శారీస్. సో దాన్ని బట్టి మనకి కొంచెం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ప్రైస్ తగ్గుతుంది. సో హోల్సేల్ బెటర్. సో రీటైల్లో మనం 1-2 అయితే కనుక రీటైల్లో తీసుకుంటూ ఉంటాము. సో రీటైల్లో అలా తీసుకోవడం కన్నా హోల్సేల్ తీసుకుంటే బెటర్. ఆన్లైన్లో తీసుకోవాలి అంటే కనుక సో మనం కలర్ క్లాత్ ఆ 2 ఐడెంటిఫై చేయలేకపోతాం. అవి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మళ్ళీ రివర్స్ పంపించే అది లేకుండా మనం హోల్సేల్లో తీసుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుంది. సో దీన్ని మనం చూసి సెలెక్ట్ చేసుకుంటాము, తీసుకుంటాము. కాబట్టి దీనికి ఇక మనం ఏమంటారు క్లాత్ అయితే ఎన్ని మీటర్స్ శారీ వచ్చింది, 6.5 మీటర్ వచ్చిందా లేదా అనేది మనం చూస్తాం. కాబట్టి సో మనకి ఇది బెస్ట్. సో మనం బిజినెస్ ని మొదట స్టార్ట్ చేసేటప్పుడు శారీస్ బిజినెస్ రీజనబుల్ ప్రైస్ అనేది మనం చూసుకోవాలి. సో ఒక్కసారి ప్రైస్ అంటూ ఫిక్స్ అయిన తర్వాత సో కస్టమర్స్ రావడానికి ప్రైస్ అలాగే క్వాలిటీ 2 చాలా ఇంపార్టెంట్. కాబట్టి రీజనబుల్ ప్రైస్ తో మనం ఈ శారీస్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. అలాగే మనం షాప్స్ ని మొదటగా మనం శారీ బిజినెస్ సో చేసేటప్పుడు మనం ఎక్కడ పర్చేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో ఎక్కడెక్కడ మనకి అవైలబుల్ గా మంచి బ్రాండ్స్, మంచి కలర్ కాంబినేషన్స్ ఎక్కడ బాగున్నాయి అని తెలిస్తే మనకి ఒక 10 షాప్స్ ఆర్ 5 షాప్స్ తిరిగి మనం ఆ శారీస్ ని మనకి నచ్చినవి మన ఏరియాలో కస్టమర్స్ కి ఏవి నచ్చుతాయో చూసుకొని వాటిని తీసుకొచ్చుకుని సేల్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, బెటర్ ఆప్షన్. ఫస్ట్ మనం శారీస్ బిజినెస్ లో మొదట స్టార్ట్ చేసినప్పుడు షిఫాన్, జార్జెట్ ఇలా పూనం చీరలు ఇలా నార్మల్ క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీలో తీసుకొని ప్రైస్ మనం చెక్ చేసుకోవాలి. అట్లాగే 6.5 మీటర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. లోయెస్ట్ ప్రైస్ లో మనం బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. అది మన కస్టమర్స్ ఫ్యాన్సీ శారీస్ ఇష్టపడుతున్నారా, పట్టు శారీస్ ఇష్టపడుతున్నారా, ఇది మన సర్కిల్లో సేల్ అయ్యే దాన్ని బట్టి మనం ఈ షాప్ బిజినెస్ లో ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇది సో ఒక్క రోజు కాదు కదా. సో నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మన కస్టమర్స్ని బట్టి మనం శారీస్ అనేవి తెచ్చుకుంటూ ఉండాలి. సో ఈ శారీ బిజినెస్లో మార్జిన్ ఎంత ఉంటుంది అంటే మీరు మీ రెంట్ అలాగే మీ కరెంట్ బిల్, సో ఇంకా మీరు ఎవరినైనా హెల్పర్గా పెట్టుకుంటే సో దాన్ని బట్టి మీరు చూసుకొని మీ ప్రైస్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో 100కి 20
పెట్టొచ్చు. అలాగే 100కి 30 అంటే 100కి 20 అంటే పూనం చీరల్లో 100కి 20 తీసుకోవచ్చు. ఫ్యాన్సీ శారీస్లో 100కి 30 అలా తీసుకోవచ్చు. సో ఈ బిజినెస్లో మీరు బిగినర్గా స్టార్ట్ చేసేటప్పుడు అప్పు ఇవ్వకుండా ఉంటే బెటర్. సో మీరు నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి ఇంకా ఈ బిజినెస్లో అనుకుంటూ ఉంటే కనుక సో అప్పు ఇస్తే మీకు రొటేషన్ అయ్యేది కష్టం. మీ రెంట్స్ ఇంటి రెంట్ అయితే సో కరెంట్ బిల్ ఇవన్నీ మీకు వెళ్ళాలి. ప్లస్ మీరు నెక్స్ట్ తీసుకోవాలి తెచ్చి సేల్ చేయాలి అంటే మీకు కష్టం అవుతుంది. కాబట్టి సో అప్పు అనేది చూసుకొని జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయండి. ఒకవేళ అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే 100 రూపీస్కి 40 రూపీస్ లాభం తీసుకొని మీరు ఈ శారీస్ని సేల్ చేసుకోవచ్చు. సో చాలా రోజులుగా ట్రెండింగ్లో ఉంది ఆపోజిట్ బ్లౌజెస్. శారీస్కి ఆపోజిట్ బ్లౌజ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఇంకా పెద్ద బార్డర్ పెద్ద పళ్ళు వచ్చిన శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇలా మీరు ట్రెండింగ్ ఏముంది అని తెలుసుకొని మీ కస్టమర్స్ అభిరుచి కూడా తెలుసుకొని దాన్ని బట్టి మీ ఏరియాలో ఏవైతే సేల్ అవుతాయో అవి తెచ్చుకొని సేల్ చేసుకుంటే బెటర్. సో అయితే రీసెంట్గా సేల్ అయ్యే వాటిల్లో ఎక్కువ వెయిట్ లాస్ అంటే వెయిట్ తక్కువగా ఉన్న శారీస్ క్లాత్ స్మూత్గా ఉన్న శారీస్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. సో మీ ఏరియాలో ఏ టైప్లో ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకొని మీరు అలాంటి శారీస్ తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అప్పు ఇవ్వాల్సిందే అనుకున్నప్పుడు 100 రూపీస్కి 40 రూపీస్ తీసుకొని ఇవ్వండి. లేదు అంటే 100కి ఇది అప్పు నేను ఇవ్వలేను అనుకున్నప్పుడు ఈ మార్జిన్ వేసుకొని 100 రూపాయలకి 10 రూపాయల లాభంతో ఇవ్వండి. సో ఈ విధంగా కూడా మీరు మీ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. సో ఆఖరిది మనం మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మనం మౌత్ పబ్లిసిటీ చేయాలి. నలుగురికి మనం చేసే బిజినెస్ గురించి తెలియాలి. మనం ఒకరికి చెప్పాము అంటే ఒకరు ఇంకొకరికి సో అలా చెప్తూ ఈ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అలాగే మీరు మీ వాట్సాప్ కమ్యూనిటీలో ఇంకా ఇన్స్టా ఫేస్బుక్ మీకు యూట్యూబ్ వరకు నాలెడ్జ్ ఉంటే అది కూడా చేయొచ్చు. లేదు నాకు ఇంత సర్కిల్ లేదంటే మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీరు చెప్పినా కూడా మీరు ఈజీగా మీ శారీస్ని మీరు సేల్ చేసుకునేందుకు ఒకరి ఇద్దరికి అలా చెప్పమని మనం చెప్తేనే వాళ్ళు చెప్తారు. సో అలా చెప్పడం వలన అది అందరికీ తెలిసి ఎక్కువగా గ్రో అయ్యి మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. వీటిలో ఒక్కటైనా ఉపయోగపడుతుంది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మారీస్ క్రియేటివ్. మీరు ఇప్పుడు చూస్తున్నది 100 years హిస్టరీ ఉన్న షాప్ అండి. సో బిగినర్ గా మీరు షాప్ ని మెయింటైన్ చేయాలి, షాప్ పెట్టుకోవాలి అనుకుంటే క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మీకు ఏవైతే శారీస్ సేల్ అవుతాయో వాటిని తెచ్చుకొని సేల్ చేసుకుంటూ మీ బిజినెస్లో ముందుకు వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.